ఇప్పుడు నా ఫ్లాట్కి బ్యాంకు లోన్ వచ్చింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు ఆగిపోయింది? హెచ్ఎండిఏ అనుమతి ఉంది, కానీ ఫ్లాట్ 22A ఎలా చేరింది? కోర్టు ఆదేశం తెచ్చుకున్నాను హైకోర్టు నుంచి, అయినా కూడా ఎందుకు ఇది అమలు కావడం లేదు? నా ఆస్తిని అమ్ముకోలేకపోతే నష్టానికి బాధ్యులు ఎవరు? తప్పుగా 22A చేర్చితే అందులో తప్పుల తడకలు ఉంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, కానీ మమ్మల్ని శిక్షించడం ఏంటి? నాటి ధరణి, నేటి భూభారతి, అసలు ఈ రెండిటికి తేడా ఏంటి? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా బాధ పెడుతున్నారని చెప్పని అడుగుతున్నారు. ఏం చెప్తావు మన శ్రీనివాస్? ఓకే సార్, విజయబాబు గారు, వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించింది. దాంట్లో ముఖ్యంగా ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చింది. ఎందుకంటే భూములను క్రమబద్ధీకరించాలి. సో ఆ అంశంలో మరి అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంటు ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత చాలా అంటే లక్షలాది అప్లికేషన్స్ బయటకు వచ్చాయి సార్. దానివల్ల అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆస్తి పంచాయతీ గొడవలు, భూముల విషయంలో 5 లక్షలకు పైగా దరఖాస్తులు తెలంగాణ ప్రభుత్వం ఉన్న సమయంలో బయటకు వచ్చాయి. దానికి సంబంధించిన అంశంలో వాళ్ళకి ఎలాంటి ఆ భూతాగాదాలకు సంబంధించిన పరిష్కారం ఎక్కడా దొరకలేదు. దొరకని సమయంలో వాళ్ళు కలెక్టరేట్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సో అది 9 సంవత్సరాల 4 నెలల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. తర్వాత ఇప్పుడు మార్పు కోరుకున్నారు ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో. ధరణి మార్చేస్తాం, మేము ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూభారత్ పేరుతో ఇంకో పోర్టల్ తీసుకొచ్చింది. ఆ పోర్టల్లో కూడా ఇంకా లక్షలాది అప్లికేషన్లు పరిష్కారం కానీ భూములకు సంబంధించినవి. సో ఇవన్నీ కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగుతున్నాయి. అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఈ భూముల కోసమే, ఈ పంచాయతీల కోసమే గొడవలు, చాలా వరకు హత్యలు కూడా జరిగాయి సార్. చాలా గొడవలు అయినాయి పోలీస్ స్టేషన్ల చుట్టూ. ఇవన్నీ తిరుగుతూ వాళ్ళు ఈ సర్కారు కేవలం నామమాత్రంగానే ఉండిపోవాల్సిన పరిస్థితి, కోర్టులు కూడా ఆ వాయిదాలు వేయడం, ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో సో తెలంగాణలో ఈ భూ పంచాయతీలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అంటే ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు భూముల విలువ పెరగడం ఒకటి, తర్వాత భూముల సంబంధించిన ఈ సమస్యలు కనిపించడం ఒకటి. సో ఈ భూభారతి కానీ తర్వాత గతంలో ధరణి కానీ ఎలాంటి పరిష్కారం చూపకపోవడం, ఇది రూరల్ ఏరియాలో ఎక్కువ జరుగుతుంది సార్. ఇప్పుడు తాజాగా ఈ 22 ఏదైతే కొత్త జీవో కారణంగా అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మనం అరౌండింగ్ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూడా భూముల ధరలు మరి లక్షల్లో గజం చొప్పున పెరిగిన పరిస్థితి. తాజాగా ప్రభుత్వం ఈ 22A జాబితాలో చాలామంది అంటే బాధితులు ఉన్నారని వస్తున్న ప్రచారం నేపథ్యంలో నిజంగా మన 99 టీవీ చేస్తున్న ఈ ప్రయోగం అయితే వాస్తవానికి బాధితులకు ఊరటనిచ్చే కార్యక్రమం మీరు తీసుకున్నందుకు మిమ్మల్ని మా అందరి తరఫున మిమ్మల్ని. పాయింట్ ఇక్కడ ఏంటంటే మరి అర్బన్ ఏరియాలో ధరలు పెరిగాయని చెప్పాను. తర్వాత ఇది ఒక గ్లోబల్ సిటీగా ఇవాల్వ్ అయింది. ప్రత్యేకంగా ఏంటంటే ఫార్మా కంపెనీలు, ఐటీకి సంబంధించినటువంటివి, ఇలా రకరకాల ఎన్ఆర్ఐ ఇవి కూడా ఏది మన ఎన్ఆర్ఐలు వస్తున్నారు ఇక్కడికి చాలామంది. అక్కడ ఎందుకు లేని చెప్పని ఇక్కడే సెటిల్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మరింత ఫ్లరిష్ అవ్వాలి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కోవాలనుకున్నారు, మైగ్రేట్ అయిన ఎన్ఆర్ఐలు అందరూ కూడా. కానీ ఈ ఫార్మా కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, అక్కడి నుంచి తరలి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ పరిస్థితులు చూసి ఈ 22A అనేటువంటి భూతంగా వాళ్ళు భావించి ఎదుగుతున్నారు. తర్వాత